నమస్కారం డే న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగానే ముఖ్యాంశాలు రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల నిర్మాణం అత్యంత ప్రాధాన్యతగా తీసుకుందన్న గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి ఇళ్ల నిర్మాణాలలో నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిందేనని ఆదేశం ఉపాధ్యాయులు వాగుదాటుతూ మృతి చెందడంపై నష్టపరిహారం ప్రకటించిన ప్రభుత్వం ఒక్కొక్కరికి 15 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్టు తెలిపిన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి పాతబస్తీలో జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు మద్యం కోసం గొడవకు దారితీయగా హత్య జరిగిందని చెప్పిన డీసీపీ హరికృష్ణ పేదలకు ఇళ్ల నిర్మాణం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఇదే విషయాన్ని స్పష్టం చేశారని ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిందేనని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. మంగళవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో మంత్రి కొలుసు పార్థసారథి నేతృత్వంలో గృహ నిర్మాణంపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఏపీ ఏసీ హెచ్సిఎల్ ఎండీ పి రాజాబాబు, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన, జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యాన్ చంద్ర తదితరులు హాజరు కాగా జిల్లాలో మంజూరైన ఇళ్లు, పూర్తయిన ఇళ్లు, వివిధ దశల్లో ఉన్న ఇళ్లు తదితరాలను కలెక్టర్ సృజన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఎన్టీఆర్ జిల్లాలో PMAY అర్బన్ కింద 1,08,836 ఉన్న వాటిలో ఇప్పటికే 18,820 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. అదేవిధంగా 40,536 ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉందన్నారు. PMAY గ్రామీణ కింద 6,567 ఇళ్లు మంజూరు కాగా 2,127 ఇళ్లు పూర్తయ్యాయని వివరించారు. నరేగా కాంపోనెంట్, మెటీరియల్ స్టాక్, లేఅవుట్లలో మౌలిక వసతులు, ఆప్షన్ 3 ఇళ్ల నిర్మాణాలు, నియోజకవర్గాల వారీగా ఇళ్ల నిర్మాణాల్లో ప్రగతి తదితరులను కలెక్టర్ వివరించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు. నిర్దేశించిన లక్ష్యాలు, వాటిని చేరుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి పార్థసారథి దిశానిర్దేశం చేశారు. వివిధ లేఅవుట్లలో విద్యుత్, నీరు, అంతర్గత రహదారులు తదితర వసతులు ఉన్నందున త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు అధికారులు చొరవ చూపాలని, ఇందులో భాగంగా లబ్ధిదారులను ప్రోత్సహించాలని సూచించారు. గృహ నిర్మాణం, DRDA, మెప్మా, మున్సిపల్, డ్వామా, లీడ్ బ్యాంక్, మండల, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు తదితరులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్ కొరత లేకుండా చూసుకోవాలన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో PMAY అర్బన్, గ్రామీణ పరిధిలో దాదాపు 9,000 ఇళ్ల నిర్మాణాలు లింటెల్ లెవెల్, రూప్ లెవెల్, రూప్ కాస్ట్ లెవెల్లో ఉన్నాయని, 100 రోజుల ప్రణాళికలో భాగంగా వీటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా మిగిలిన ఇళ్ల నిర్మాణాల పూర్తికి చొరవ చూపాలన్నారు. ఎక్కడైనా ఫిల్లింగ్ కు సమస్యలు ఉంటే ఫ్లై యాష్ ను కూడా ఉపయోగించుకోవడంపై దృష్టి సారించాలన్నారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో హౌసింగ్ ప్రోగ్రాం గురించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హౌసింగ్ డిపార్ట్మెంట్కి సెట్ చేసిన టార్గెట్స్ గురించి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్కి విచ్చేసిన గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు మిత్రులు కేశినేని చిన్ని గారికి, మిత్రులు సహచర శాసనసభ్యులు మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారికి, మిత్రులు తిరువురు శాసనసభ్యులు శ్రీనివాస్ గారికి, కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, హౌసింగ్ డిపార్ట్మెంట్ MD గారికి, మా చీఫ్ ఇంజనీర్, ఇతర అధికారులకు, వివిధ శాఖల నుంచి వచ్చిన అధికారులకు, విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా వివిధ కాన్స్టిట్యున్సీల్లో ఉన్న హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సమస్యల గురించి చర్చించడం జరిగింది. మరి శాసనసభ్యులు కూడా ముఖ్యంగా వారి వారి నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల్ని ఈ సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా హౌస్ సైట్స్కి సంబంధించి మైలవరం కాన్స్టిట్యున్సీలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే గత ప్రభుత్వంలో
హౌస్ సైట్స్గా ల్యాండ్ ప్రొక్యూర్ చేశారో లేకపోతే హౌస్ సైట్స్గా ఏదైతే భూమిని నిర్ణయించారో అవి నివాసయోగ్యంగా కానీ ప్రజలు అక్కడికి వెళ్ళటానికి ఎటువంటి ఆసక్తి కనపరచకపోవటం కానీ అక్కడ నిర్మాణానికి సరైన పరిస్థితులు, కొన్ని చోట్ల వరదలు వచ్చే పరిస్థితులు, వీటన్నిటిని కూడా సమావేశం దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఈ లేఅవుట్ని మార్చాలంటే మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ చేయటమో లేదా ప్రభుత్వ భూముల్ని గుర్తించటమో చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ విషయంలో తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా మనవి చేస్తా ఉన్నాను. సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలంలో ఏకలవ్య పాఠశాలకు చెందిన 2 ఉపాధ్యాయులు వాగుదాటుతూ మృతి చెందడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ ఒక్కొక్క కుటుంబానికి 15 లక్షల ఆర్థిక సహాయం, ఉద్యోగం ప్రకటించడం జరిగిందని రాష్ట్ర శిశు స్త్రీ సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలోని పబ్లిసిటీ సెల్లో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ 3 రోజుల క్రితం సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలంలో ఏకలవ్య పాఠశాలకు చెందిన మహేష్, కీర్తి అనే ఉపాధ్యాయులు వాగుదాటుతూ దురదృష్టవశాత్తు మృతి చెందడం జరిగిందన్నారు. నిన్న రాత్రి ఆర్తి పార్థివ దేహం, ఉదయం మహేష్ పార్థివ దేహం దొరికాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆయా పార్థివ దేహాలను విమానంతో తీసుకువెళ్లి వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగిందన్నారు. కేంద్ర సాయంగా 10 లక్షలు, రాష్ట్ర సాయంగా 5 లక్షలు, మొత్తం 15 లక్షలను ఒక్కొక్క కుటుంబానికి అందజేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఆయా కుటుంబాలకు చెందిన వారికి ఉద్యోగం కూడా ఇవ్వడంతో పాటు అన్ని విధాలుగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆమె తెలిపారు. అనకాపల్లి జిల్లా కోటవరకుట్ల మండలంలోని ప్రైవేట్ వసతి గృహంలో 3 చిన్నారులు కలుషిత ఆహారానికి మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ బాధిత కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. ఆ ప్రైవేట్ వసతి గృహంలో ఉన్న విద్యార్థులందరినీ దగ్గరలోని ప్రభుత్వ వసతి గృహం చేర్పించి విద్యను అభ్యసించే అవకాశాన్ని కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు లేని పాఠశాలలు, వసతి గృహాలు ఏమన్నా ఉంటే వెంటనే వాటిని గుర్తించి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఆమె తెలిపారు. వారి ఆదేశాల మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లను, ఐటీడీఏ పీఓలను, ఎంఆర్ఓలను, ఎంఈఓలను, డిఈఓలను ఆదేశించడం జరిగిందని ఆమె తెలిపారు. అందరికీ నమస్కారం. ఒక 3 రోజుల క్రితం మీ అందరికీ తెలిసిన విషయమే, మా నియోజకవర్గంలో, సాలూరు నియోజకవర్గంలో పాచిపెంట మండలంలో ఏకలవ్య స్కూల్ పాఠశాలలో వాగు దాటుతుండగా పాచిపెంట మండలంలో 2 ఉపాధ్యాయులు, వాళ్ళు ఒక 1.5 మంత్ అయింది, మొన్న రీసెంట్గా ఏకలవ్య పాఠశాలలో ఉద్యోగం పొందినటువంటి ఉపాధ్యాయులు 2 మహేష్, ఆర్తి. వాళ్ళిద్దరూ వాగు దాటుతుండగా, అంటే ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు తెలుగు రాకపోవడం వల్లనే పాపం వాళ్ళకి ప్రమాదం జరిగింది. వాళ్ళు నార్త్ ఇండియన్స్, వాళ్ళకి పంజాబీ వల్ల అటువైపు ఉన్న రైతులు దిక్కండి వాగు వచ్చేస్తుంది. అంటే మా దగ్గర ఎలా ఉంటుందంటే, మీ అందరికీ కొంచెం ఐడియా లేకపోవచ్చు, వర్షం పడితే మన దగ్గర మాకు వర్షం పడవసరం లేదు, కొండల మీద వర్షం పడినా వాగులు పొంగుతాయి. కానీ అది 1/2 అవరే ఉంటుంది, అది 1/2 అవర్ 40 మినిట్స్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ దాని మట్టుగా తగ్గిపోతుంది. ఇది యాక్చువల్గా మా దగ్గర చాలా వరకు వాగులు అలాగే ఉంటాయి ఎస్టీ ఏరియాలో. అది కొండల మీద వర్షం పడగానే ఆ వాగు వచ్చేటప్పుడు ముందుగా ఒక 5 మినిట్స్ ముందు కొంచెం రెడ్ కలర్లో వాటర్ వస్తుంది. అంటే కెలకలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఏరు వస్తుంది అని అర్థం. అందుకే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆగిపోతారు, ఖచ్చితంగా అటువైపు వెళ్ళరు. 1/2 అవర్ బయట ఇక్కడ ఉండిపోయి 1/2 అవర్ తర్వాత వెళ్తుంటారు. కానీ పాపం వాళ్ళకి తెలియకపోవడం వల్ల అటువైపు రైతులు చెప్తున్నారు వద్దు వెళ్ళకండి అని. కానీ వాళ్ళకి అర్థం కాకుండా బండి దించేశారు, ప్రమాదవశాత్తు కొట్టుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత వాళ్ళని నైటు ఆ అమ్మాయి ఆర్తి బాడీ దొరికింది, ఆ మార్నింగ్ మహేష్ బాడీ దొరికింది. ఆ ఇద్దరిని కూడా ముఖ్యమంత్రి గారు ఫ్లైట్లో పంపించమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
ఇద్దరు బాడీస్ కూడా, అంటే బాడీస్ అన్నానికి కూడా మాకు చాలా బాధ అనిపించింది. పాత బస్తీలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన 3 వ్యక్తులను 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో హత్యకు దారితీసిన పరిస్థితులు, అరెస్ట్ చేసిన నిందితుల వివరాలను డీసీపీ హరికృష్ణ వివరించారు. సమావేశంలో 1 టౌన్ సీఐ గురుప్రకాష్, భవానీపురం సీఐ ఉమామహేశ్వరరావు, ఇన్ఛార్జ్ ఏసీపీ రాజారావు పాల్గొన్నారు. మద్యం కోసం గొడవకు దారితీయగా హత్య జరిగినట్లు చెప్పారు. పదకొండు ఆ సమీపంలో గెద్దబొమ్మ సెంటర్ దగ్గర ఒక వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉన్నాడని ఒక వ్యక్తి సమాచారం మేరకు మా 1 టౌన్ సీఐ గురుప్రకాష్ ఇమీడియట్గా సీన్లోకి వెళ్ళడం జరిగిందండి. వెళ్ళి అక్కడ పరిశీలిస్తే గెద్దబొమ్మ సెంటర్లో ఆ జంక్షన్లోనే రక్తపు మడుగులో ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు. వెంటనే నాకు, ఏసీపీ గారికి, సిపి గారికి కూడా ఆయన సమాచారం అందించారు. ఆ సమాచారం అందుకున్న వెంటనే మేము అప్రమత్తమయ్యాం. నేను ఏసీపీ గారు కూడా సీనియర్ ఆఫెన్స్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ పరిశీలిస్తే మాకు అర్థమైంది ఏంటంటే అక్కడ వ్యక్తి గొంతుకు మీద చాలా లోతుగా డెప్త్గా కట్ అయినటువంటి ఒక కట్ ఇంజరీ ఒకటే ఉంది. పైప్ కూడా కట్ అయ్యి కొంచెం రక్తం ప్రవహించింది. సో అక్కడి నుంచి ఎక్కడ సంఘటన జరిగిందనేది చుట్టుపక్కల జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఆ గెద్దబొమ్మ సెంటర్ నుంచి పక్కనే ఉన్నటువంటి ఆ కెనాల్ నుంచి ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళేటువంటి ఆ ఫుట్ బ్రిడ్జ్ టర్నింగ్ దగ్గర సంఘటన మొదలైనట్టు అర్థమైంది, రక్తపు మరకల ఆధారాలు చేసుకుని. ఈ లోపల క్లూస్ టీమ్ అక్కడికి వచ్చారు. క్లూస్ టీమ్ కూడా ఆధారాలు సేకరించడం మొదలుపెట్టారు. సిపి గౌరవ రాజశేఖర్ బాబు గారు, మా కమిషనర్ పోలీసు, ఆయన ఇమీడియట్గా స్పందించి నైట్ ఒక ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయమని చెప్పారు. ఆయన కూడా అప్రమత్తమయ్యారు. మేము ఒక 4 ప్రత్యేక బృందాలు ఇమీడియట్గా స్టార్ట్ చేసామండి, ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒక 3 సీఐలు, 1 టౌన్ సీఐ గురుప్రకాష్ అండ్ భవానీపురం సీఐ ఉమామహేశ్వరరావు గారు, ఇంకోటి రాజాజీ అని చెప్పేసి సత్యనారాయణపురం సీఐ రాజాజీ, ఆ 3 సీఐలు ప్లస్ 1 టౌన్లో రమ్య అనే ఎస్ఐ గారు 4 బృందాలని ఏర్పాటు చేసామండి. ఇమీడియట్గా క్రైమ్ పార్టీలని ప్లస్ కానిస్టేబుల్స్ని అందరినీ మొత్తం దించి ఆ చుట్టుపక్కల సమీపంలో బార్లు, రెస్టారెంట్లు వెరిఫై చేయడం జరిగింది. ఫుటేజెస్ ఆయన చూడటం జరిగింది. అంతేకాకుండా కాళేశ్వరం మార్కెట్, వెస్ట్ బుకింగ్, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ అండ్ ట్రాక్, ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా మా బృందాలన్నీ విచారణ మొదలుపెట్టారు. ఈ విచారణ చేస్తున్నప్పుడు టెక్నికల్ సాంకేతిక ఆధారం మనకి బాగా ఉపయోగపడింది. ఆ సీసీ ఫుటేజెస్ని నిశ్చితంగా పరిశీలించి అబ్జర్వ్ చేసినప్పుడు ఆ సంఘటన అదే ఫుట్ బ్రిడ్జ్ టర్నింగ్ దగ్గర జరిగినట్టు, ఒక 2 వ్యక్తులు ఈ మృతుడిని అక్కడికి 3 వ్యక్తులు ఈ మృతుడిని అక్కడ ఒక ఘర్షణ జరిగినట్టు, అక్కడ కత్తితో జరుగుతున్న కొన్ని ఆధారాలు దొరికాయి. వెంటనే మా బృందాలన్నీ గట్టిగా ఇచ్చేశారు. నైట్ రౌండ్స్ ఆఫీసరు ఏసీపీ, సెంట్రల్ ఏసీపీ ఉన్నారండి. సెంట్రల్ ఏసీపీ దామోదర్ అని ఆయన్ని అప్రమత్తం చేయడం, నైట్ ఇమీడియట్గా అన్ని పోలీస్ స్టేషన్లకు కూడా సమాచారం అందించి టీడీపీ నేత బుద్ధ వెంకన్న వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు. వైసీపీ హయాంలో అన్ని శాఖల్లోనూ అవినీతి జరిగిందని అన్నారు. అందుకే ఇప్పుడు రికార్డులు తగలపెడుతున్నారని వెంకన్న ఆరోపించారు. ఒక్క శాఖలో అయినా అవినీతి చేయలేదని చెప్పగలరా అని మాజీ సీఎం అతని అనుచరులకు ఛాలెంజ్ విసిరారు. వారు చేసిన అవినీతిని చూసి ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబే షాక్ అయ్యారని ఎద్దేవా చేశారు. నమస్కారం. దండుపాలెం బ్యాచ్ ఒక ఇంటిని మాత్రమే దోచుకునేది. మన సినిమాలో చూసాం, కర్ణాటకలో ఉన్నటువంటి దండుపాలెం బ్యాచ్. కానీ జగన్ బ్యాచ్ మాత్రం రాష్ట్రం మొత్తాన్ని దోచుకుంది. ఏ శాఖను మిగల్చకుండా దోచుకుంది. జగన్మోహన్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి కానీ దమ్ముంటే మీడియా ముందుకు వచ్చి మేము పలానా శాఖలో దోచుకోలేదు అని చర్చకు రాగలరా? ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టు
రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిన్ను ప్రజలు ఓడించారు. ఓడించినప్పటి నుంచి కూడా ప్రతి శాఖలో ఉన్నటువంటి ఫైళ్ళు తగలబెట్టడం జరుగుతుంది. ఇది చాలా ఘోరం, చాలా అన్యాయం. అదేంటంటే ప్రభుత్వం మీదే కదా, మీరు పట్టుకోవచ్చుగా అంటారు. దొంగలు ఎలా రావాలి, ఎలా దోచుకోవాలో మీకు తెలుసు, ఎలా తగలబెట్టాలో తెలుసు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ ఫైళ్ళు ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసు. ఇవాళ ఫైళ్ళు తగలబెడుతూ మీరు నంగనాచి కబుర్లు చెప్తారేంటి? ఒక్క శాఖని కాదు, అన్ని శాఖల్లో కూడా అవినీతి జరిగింది. 2019వ సంవత్సరానికి ఫైబర్ నెట్ సంస్థ జీతాలు 7 కోట్లు అయితే వాటిని 48 కోట్లుగా పెంచారు. ఆ శాఖ ఎండీగా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి స్వయాన్న అన్నకి సంవత్సరానికి 12 కోట్లు అప్పలంగా అప్పచెప్పాడు. దేశం డిజిటల్ రంగంలో నేడు ముందుకు పోతుందంటే ఆనాడు రాజీవ్ గాంధీ కమ్యూనికేషన్ రంగాన్ని పరిచయం చేయడమే కారణమని మాజీ ఏపీపీసీ అధ్యక్షుడు మస్తాన్ వలి తెలిపారు. నేటి పాలకులు అటువంటి మహానేతను మార్గదర్శకంగా తీసుకోవాలని కోరారు. ఆంధ్రరత్న భవన్లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 80వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఏపీసీసీ అధ్యక్షుడు మస్తాన్ వలి పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నేతలతో కలిసి కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచానికి దేశ యువత నైపుణ్యాన్ని చాటి చెప్పిన గొప్ప నేత రాజీవ్ గాంధీ అని కొనియాడారు. దేశ ప్రధానిగా అనేక రకమైన సంస్కరణ తీసుకొచ్చిన ప్రజానాయకుడన్నారు. స్థానిక సంస్థలను బలోపేతమైన సంస్థలుగా తీర్చిదిద్దారన్నారు. 40 సంవత్సరాలకే దేశానికి ప్రధానిగా చేసిన గొప్ప నేత అన్నారు. నేటి పాలకులు అటువంటి మహానేతను మార్గదర్శకంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. శ్రీ రాజీవ్ గాంధీ గారి 80వ జయంతి కార్యక్రమాన్ని ఆంధ్రరత్న భవన్లో ఇవాళ వారి ఘనమైన నివాళులు అర్పించేటటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క సేవల్ని ఈ దేశాని కోసం కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ఖ్యాతిని తీసుకెళ్లటంలో, భారతదేశ యొక్క యువత యొక్క నైపుణ్యం గురించి యావత్ ప్రపంచం గుర్తించేటటువంటి తీసుకెళ్ళినటువంటి నాయకుడిని స్మరించుకోవాల్సినటువంటి అవసరం. ఈ దేశ ప్రధానిగా ఈ దేశంలో అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప ప్రజానాయకుడు. పంచాయతీరాజ్ సిస్టమ్ ద్వారాగా మున్సిపాలిటీలో కానీ పంచాయతీల్లో కానీ నేరుగా నిధులు తీసుకురావడం కానీ, వాళ్ళకి అన్ని హక్కులు, స్థానికంగా ఉన్నటువంటి పనులు కూడా వాళ్ళే నిర్ణయించుకొని డబ్బులు వాళ్ళే నేరుగా చెల్లించేటటువంటి విధానాన్ని తీసుకొచ్చి మరి స్థానిక సంస్థల్ని బలోపేతమైన సంస్థలుగా తీసుకెళ్ళినటువంటి నాయకుడు. మరి ప్రధానమంత్రిగా మరి 21 సంవత్సరాలు ఉంటే 18 సంవత్సరాలకి ఓటు హక్కు ఉండాలి. నేను యువకుడుగా ఉన్నాను, యువత ఈ దేశానికి వాళ్ళ యొక్క ఆలోచన విధానం అవసరం అని చెప్పి వాళ్ళని రాజకీయంగా ఎన్నికల్లో భాగస్వామ్యం చేసినటువంటి యువ నాయకుడు, యువ ప్రధాని, 40 సంవత్సరాలకే దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి గొప్ప నాయకుడు శ్రీ రాజీవ్ గాంధీ గారు. అదొకటే కాదు, ఈ యొక్క చుట్టుపక్కల భారతదేశంలో ఉన్నటువంటి చుట్టుపక్కల దేశాలతో కూడా స్నేహపూరితమైనటువంటి వాతావరణంలో వాళ్ళకి ఎక్కడైనా ఇబ్బంది వస్తే వాళ్ళకి అక్కరగా అండగా నిలబడి చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగుంటే మనం బాగుంటాం, భారతదేశం బాగుండాలంటే చుట్టుపక్కల దేశాలు కూడా బాగుండాలి అనేటటువంటి ఆలోచనతో పాలన సాగించినటువంటి వ్యక్తి. ఆర్థిక విధానాల్లో అనేక సంస్కరణలు తీసుకురావడం వల్ల సరళీకృత ఆర్థిక విధానాలకి బలోపేతమైనటువంటి పునాది వేసినటువంటి నాయకుడు.
కోల్కతాలో వైద్య విద్యార్థినిపై చోటు చేసుకున్న ఘటనను ఖండిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆ పార్టీ నేతలు నిరసన తెలుపుతున్నారు. దీనిలో భాగంగా సెంట్రల్ నియోజకవర్గంలో వీర మహిళలు జనసేన నగర ఉపాధ్యక్షులు కామల్ల సోమనాథం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటువంటి ఘటనలు దారుణమని చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణా పెన్నా కమిటీ కోఆర్డినేటర్స్ రావి సౌజన్య, మల్లెపు విజయలక్ష్మి, ఆలియా బేగం పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అక్కా చెల్లెళ్ళందరికీ కూడా రక్షాబంధన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ మొన్న కలకత్తాలో డాక్టర్ మౌనిత కిరాతకంగా నరికి చంపేశారు. ఎక్కడో సాట రోజుకొకసాట మహిళలకు అన్యాయం జరుగుతూ ఉంది. ఇది పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మహిళల పట్ల మాట్లాడుతూ ఉన్నారు. మహిళలకి రక్షణ లేని ఈ ప్రభుత్వంలో ప్రతి మహిళలకి అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రాగానే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మహిళలకి రక్షణ కల్పించాలి, మంచి చట్టాలు రావాలని ఒక ఆలోచనతో ఉంటే ఎక్కడో సాట ఏదో రూపన మహిళలకు అన్యాయం జరుగుతుంది. బాలికల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. మహిళల మీద కిరాతకంగా చంపుతూ ఉన్నారు. మహిళల మీద కన్నెత్తిన ప్రతి మగవాడిని చట్టమైన కిరాతకమైన చర్యలు తీసుకోవాలి. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం జనసేనలో వీర మహిళలు జన సైనికులతో కలిపి కోల్కతాలో ఒక డాక్టర్ అయిన మహిళ మౌనిత గారి అత్యాచారం చేసి ఆమెని చాలా దారుణంగా చంపిన ఘటన మీద మేము జనసేన పార్టీ తరపు నుంచి ఒక ప్రగాఢ సానుభూతి కొవ్వొత్తుల ర్యాలీ చేయడం, నందమూరి నగర్ నుంచి పైపుల్ రోడ్ వరకు ర్యాలీ చేయడం జరుగుతుంది. మహిళలకు రక్షణ కల్పించాలి. మా పవన్ కళ్యాణ్ గారు మహిళకి ముందుండి ప్రతిదానికి తోడుంటూ వాళ్ళ రక్షణ విషయంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తారు. కాబట్టి ఏంటంటే వీర మహిళలు అన్నది మా పార్టీలో చాలా ఇంపార్టెంట్ ఉంది. కాబట్టి ఆ మహిళల కోసమే ఈరోజు మేము ఈ పోరాటం చేస్తున్నాం. అత్యాచారం అంటే ఒక అత్యాచారం చేయటం వేరు, దానితో అంత కిరాతకంగా అంత మూర్ఖంగా అంటే అలాంటి ఆలోచనలు అంటే మగవారిలో ఎందుకు కలుగుతున్నాయి అంటే ఎక్కడ ఒక అంశమే తేడా వస్తుంది అనేది మనం ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఎందుకంటే ఒక స్కూల్ స్థాయి నుంచి లేదంటే కాలేజ్ స్థాయి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక తల్లి దగ్గర నుంచే పెరుగుతూ ఉంటారు. ఆడవారు అవ్వచ్చు, మగవారు అవ్వచ్చు. కానీ ఎందుకు ఈ వివక్ష అనేది జరుగుతుంది అంటే కేవలం పెంపకంలో కూడా మనం సరిచూసుకోవాలా. ఈవెన్ నేను ఒక తల్లినైనప్పటికీ కూడా ఒక మగబిడ్డకు తల్లిగా అయిన ప్రతి ఒక్క తల్లిలో కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. ఇంత క్రూరత్వానికి బిడ్డలు లోనవుతున్నారంటే మనం పరిశీలన చేసుకోవాల్సిన విషయం. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు కమిటీ కుర్రోల నిర్మాత కొణిదెల నిహారిక. దుర్గమ్మ దర్శనం అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని ఆమెకు అందజేశారు ఈవో కెఎస్ రామారావు. ఈ సందర్భంగా నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ తాను నిర్మించిన కమిటీ కుర్రోల చిత్రం విజయవంతమైన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్స్ లో ప్రేక్షకులను కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు. చిన్న చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. కమిటీ కుర్రోల చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు.
విజయవాడ నగరంలో ఆయ్ చిత్ర బృందం సందడి చేసింది. ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తుందని చిత్ర కథానాయకుడు నార్ని నితిన్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో సక్సెస్ టూర్ నిర్వహిస్తున్నామని చెప్పారు. విజయవాడ పిన్నంనేని పాలిక్లినిక్ రోడ్లోని ట్రిప్లెస్ పాక ఇడ్లీ హోటల్లో టిఫిన్ చేసిన ఆయ్ చిత్ర హీరో నార్ని నితిన్, హీరోయిన్ నయన్ సారిక కాసేపు మీడియాతో ముచ్చటించారు. చిత్రం యొక్క విజయోత్సవాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా హీరో నార్ని నితిన్ మాట్లాడుతూ ఆయ్ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో సక్సెస్ టూర్ నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. థియేటర్స్ లో ప్రేక్షకులను కలిసి కృతజ్ఞతలు చెబుతున్నామని, ప్రతి చోట ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. అనంతరం చిత్ర హీరోయిన్ నయన్ సారిక మాట్లాడుతూ ఆయ్ చిత్రం విజయవంతం కావడం సంతోషంగా ఉందని అన్నారు. చిత్రంలో తాను తెలుగుంటి అమ్మాయిలా కనిపించాలని, చిత్రాన్ని వీక్షించి సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. మా సినిమా ఆగస్ట్ 15న రిలీజ్ అయిందండి. ప్రతి దగ్గర చాలా బాగా ఆడుతుంది. మేము సక్సెస్ టూర్ స్టార్ట్ చేయడం జరిగింది. మేము కర్నూలు పైనుంచి కడప, తిరుపతి, అక్కడి నుంచి నెల్లూరు, ఒంగోలు, ఆ తర్వాత గుంటూరు, ఇప్పుడు విజయవాడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఇదే లాస్ట్ అండి మాది సక్సెస్ టూర్లో. ఎక్కడికి వెళ్ళినా అందరూ రెస్పాన్స్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చాలా బాగా చెప్తున్నారు సినిమా గురించి. తప్పకుండా అందరూ థియేటర్కి వెళ్ళి చూడాలి. ఎందుకంటే మేము ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఈ క్యాస్టులు, రిలీజియన్లు వీటన్నిటికంటే గొప్పది ఒకటి ఉంది, అది ఫ్రెండ్షిప్ అని చెప్పడం జరిగింది. మీరు అందరూ తప్పకుండా వెళ్ళి చూడాలి. మంచి కామెడీ సినిమా మాది, అలానే జస్ట్ మెసేజ్ కాదు, మంచి కామెడీ సినిమా. తప్పకుండా అందరు చూడాలి. అండ్ నేను ఎక్కడికి వెళ్ళినా బావగారి ఫ్యాన్స్ ఎప్పుడు చూసినా నా వెనకాల వచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అలాగే ఆయనకి ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. నేను నయన్ సారిక. వీ హ్యావ్ కమ్ హియర్ ఫర్ లైక్ అవర్ సక్సెస్ టూర్ ఫర్ ద మూవీకి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది మాకు. సో చాలా లవ్ అండ్ చాలా సపోర్ట్ వచ్చింది. సో అలాగే సపోర్ట్ చేయండి. అండ్ మూవీలో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ పక్కా గోదావరి ఫిల్మే. అండ్ నా క్యారెక్టర్ చాలా తెలుగు అమ్మాయి, ప్యూర్ తెలుగు అమ్మాయి క్యారెక్టర్ ఉంటుంది. అండ్ మీరు ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి కనెక్ట్ అవుతారు అండ్ ఎంజాయ్ చేస్తారు. సో ప్లీజ్ చూడండి అండ్ సపోర్ట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ చెప్పండి. సో enjoy and support us just the way you have done. And I'm really grateful for all the NTR Garu fans over here. We have received so much love from Kurnool to Vijayawada, whatever tours we have done, whatever place we have been to. It's been a really overwhelming feeling for me. And thank you so much for accepting us and loving us so much. Thank you. శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ ఇంటర్ డిగ్రీ విద్యార్థులు ప్రస్తుత సమాజంలో మహిళల భద్రతపై విజయవాడలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మహిళలకు సంబంధించిన చట్టాలపై వారు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మేనేజింగ్ డైరెక్టర్ తోట శరత్ చంద్ర అకాడమీలోని విద్యార్థులకు సామాజిక సమస్యలపై అవగాహన ఉంటుందని చెప్పారు. సమాజం పట్ల సామాజిక బాధ్యతగా ఇలాంటి ర్యాలీలు నిర్వహిస్తారని అన్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని వారు సూచించారు. నూజివీడు మండలం ఓగిరాల తండా గ్రామానికి చెందిన ఒడిత్య రంగమ్మ, ఆమె చిన్న కుమారుడు మోహన్ కృష్ణలపై పెద్ద కుమారుడు శ్రీనివాస్ మంగళవారం రాళ్లతో దాడి చేసినట్లు చెప్పారు. ఉన్న ఇంటిని తనకు ఇవ్వాలని నిత్యం వేధిస్తూ రాళ్లతో దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. గాయపడిన తల్లి, కుమారులను నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు మోహన్ కృష్ణ సార్. నూజివీడు మండలం ఓగిరాల తండా నుంచి మాట్లాడేది. నన్ను మా అన్నయ్య ఇంట్లో వచ్చినందుకు కొట్టి తరిమేశారు. పేరు మోహన్ కృష్ణ సార్. నా పేరు ఒడిత్య కొండలరావు అండి మా నాన్నగారి పేరు. మా అన్నయ్య నేను ఇంట్లోకి వెళ్ళానని చెప్పి కొట్టి తరిమేశాను. ఇది సార్ జరిగింది. హాస్పిటల్కి వచ్చాను. ఇక్కడ దెబ్బలు తగిలింది. ఇదిగోండి ఇవన్నీ కొట్టడమే. అసలు ఇంట్లోకి వస్తే చంపేస్తా అని చెప్పి చెప్తున్నాను. దేనికి తగదా ఏంటి? తగదా ఏం లేదు సార్. ఇల్లు గురించి ఇంట్లోకి వెళ్ళానని చెప్పి ఇల్లు ఆయనదంట, ఆయన సంపాదించాడంట. మా అమ్మోళ్ళు సంపాదించింది ఏం లేదంట, అక్కడ ఆయన సంపాదించాడంట. అందుకని ఇంట్లో రానికుండా కొడుతున్నాడు.
అది జరిగింది. లేదా వాటా ఇద్దరికి ఉందండి. మరి ఎందుకు కొట్టాడు? అసలు ఆడు ఏ సంపాయి లేదని ఆడికి ఏమి అంతగా ఇచ్చాను నేను ఇంకా ఇవ్వను అని పెద్దల సమస్యలో కూడా పెట్టినా కూడా పెద్దల మాట వినకుండా ఇద్దరు పోట్లాడుకుని ఇద్దరు కొట్టి ఆడికి కొట్టేశారు. నీ పేరేంటి? ఒడితే రంగమ్మ. కొట్టిన అతని పేరేంటి? ఒడితే శ్రీనివాస్. శ్రీనివాస్ కొట్టాడు ఏదన్నా? మరి ఊళ్ళో ఉన్న పెద్దలు ఎవరు చెప్పట్లేదా? చెప్పారండి. ఊళ్ళో పెద్దలు మాట వింటలేదు, అసలు వాళ్ళ మాట వింటలేదు. చంద్రన్న బీమా ద్వారా అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. గత ప్రభుత్వం కార్మిక సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. జగన్ పేదలను పేదలుగానే ఉంచితే సీఎం చంద్రబాబు పేదలకు ఆర్థికంగా చేయూత ఇస్తున్నారని పేర్కొన్నారు. 9వ డివిజన్ పట్మండలంగా గరికపాటివారి వీధికి చెందిన మత్స్యకారుడు మైల వెంకటేశ్వరరావు ఇటీవల చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఇలాంటి అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు కార్మిక సంక్షేమ నిధి నుండి నష్టపరిహారం వచ్చేదని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తరువాత కార్మిక సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ప్రమాదంలో నుంచి సంవత్సరం గడిచిన బాధిత కుటుంబానికి న్యాయం చేయకపోవడం బాధాకరమన్నారు. గతంలో చంద్రన్న బీమా ద్వారా బీమా సదుపాయం కల్పించామని అన్నారు. జగన్ పేదవారిని పేదవారిగానే ఉంచారని, ముఖ్యమంత్రి చంద్రబాబు పేదవారికి ఆర్థిక చేయూత అందించే విధంగా పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచే దిశగా ప్రణాళికలు చేస్తున్నారని చెప్పారు. ఈ కాలువగట్టు మీద నివాసం ఉంటున్న పేద మత్స్యకారుడు ఆయన నీళ్లలోకి వెళ్ళి వేటాడి తెచ్చిన చేపలతోనే జీవనం గడుపుకునే వ్యక్తి వెంకటేశ్వరరావు గారు, ఆయన సతీమణి లక్ష్మి. ఆ వెంకటేశ్వరరావు గారు అనే వ్యక్తి వలేస్తూ హార్ట్ అటాక్తో నీళ్ళలో పడిపోయి చచ్చిపోవడం జరిగింది. అది సుమారు సంవత్సరన్నర కిందట జరిగింది. జనరల్గా ఇలాంటి యాక్సిడెంట్లు ఫిషర్మెన్కి జరిగితే అది తాటి చెట్టు ఎక్కిన గౌడ సామాజిక వర్గం కానివ్వండి, లేకపోతే వేటకి వెళ్ళిన ఫిషర్మెన్ కానివ్వండి, లేకపోతే రజిక వృత్తిలో ఆ వృత్తి చేస్తూ కానీ ఇలాంటివి జరిగినప్పుడు దీనికి ప్రత్యేకమైన కార్మిక సంక్షేమం నుంచి వాళ్ళకి నష్టపరిహారం వచ్చే విధానంలో సంవత్సరంన్నర నాడు జరిగిన ఇన్సిడెంట్కి ఈ రోజు వరకు కూడా వాళ్ళకి దానికి రావాల్సిన అమౌంట్ 5 లక్షలు ఏదైతే ఉందో గత ప్రభుత్వం రిలీజ్ చేయలేకపోయింది. అంటే వాళ్ళు దాని యొక్క ఆ కాన్సెప్ట్ని అవగాహన లేక లేదా కాన్సెప్ట్ మీద చిత్తశుద్ధి లేక జరిగే పనులు. నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా ఇలాంటి ఆపద జరిగితే వాళ్ళ దిన కార్యక్రమాలు జరిగే లోపే వాళ్ళకి 5 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసేవారు. భారతదేశానికి ప్రధానిగా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసిన మహానేత రాజీవ్ గాంధీ అని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు కొనియాడారు. టెలికాం, ఐటీ రంగాల్లో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన నేత, దేశం కోసం ప్రాణాన్ని త్యాగం చేసిన నాయకుడని తెలిపారు. ఆయన ఆశయాల కొరకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. మాజీ ప్రధాని దివంగత నేత రాజీవ్ గాంధీ 80వ జయంతి సందర్భంగా పెంచన్పేటలో సిటీ కాంగ్రెస్ మహిళల అధ్యక్షురాలు మండేపూడి సునీత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి నేతలతో కలిసి యువతతోనే దేశం అభివృద్ధి చెందుతుందని నమ్మిన రాజీవ్ గాంధీ 18 ఏళ్లకే యువతకు ఓటు హక్కు కల్పించాల్సిన చట్టం తీసుకొచ్చిన రాజకీయ నీతిజ్ఞుడు అన్నారు. దేశంలో రాజీవ్ గాంధీ సాంకేతిక విప్లవాత్మ నిర్మాత అని కొనియాడారు. టెక్నాలజీని, టెలికమ్యూనికేషన్లు, సమాచార సాధన పరికరాలు తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారన్నారు. అనంతరం మండేపూడి సునీత మాట్లాడుతూ తన ఆలోచన విధానాలతో దేశాన్ని అగ్రగామిగా నిలపడమే కాకుండా మహిళల అభ్యున్నతి కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ముద్దుబిడ్డ మా ప్రీతమ నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క ప్రియపుత్రుడు, అలాగే మా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారి యొక్క తండ్రి గారైనటువంటి రాజీవ్ గాంధీ గారి 80వ జయంతి కార్యక్రమాన్ని ఇవాళ 35వ డివిజన్లో విజయవాడ సిటీ కాంగ్రెస్ పార్టీ
మహిళా విభాగ అధ్యక్షురాలు మండేపూడి సునీత గారు, అలాగే రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి ప్రమీలా గాంధీ గారు, అలాగే రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శి గాను, మా అందరికి కూడా ఏ కార్యక్రమంలో కూడా ముందుండేటటువంటి వ్యక్తి మా అన్సారి గారు, అలాగే పిసిసి అధికార ప్రతినిధి సోదరులు బేగ్ గారు, అలాగే మరొక అధికార ప్రతినిధి పిసిసి నా తమ్ముడు సతీష్ గారు రాణిమేకల, ఈ స్థానిక డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, 3 తరాలుగా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కుటుంబం, అరుదాళ్ళ అమ్మగారు కానీ, అరుదాళ్ళ అక్కగారు కానీ, ఇప్పుడు మా రాజేంద్ర కానీ, మా చిన్ని గారు, అలాగే మా ఇమ్రాన్ గారు, అలాగే సత్యవతి గారు, ఇక్కడికి వచ్చినటువంటి సోదర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, మహిళా సోదరిమణులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతదేశ రాజకీయాల్లో ఒక దశ ఒక దిశను చూపించినటువంటి మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. భారత నిర్మాత, భారతమాత ముద్దుబిడ్డ, భారతరత్న, స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి అయిన శ్రీ రాజీవ్ గాంధీ గారి 80వ వర్ధంతి సందర్భంగా సారీ 80వ జయంతి సందర్భంగా న్యాయ నారీ ప్రతిష్ట గౌరవ కార్యక్రమాన్ని మహిళా కాంగ్రెస్ ఈ రోజున పురస్కరించుకుంది. ఎందుకంటే ఈ యొక్క ఆయన జయంతి సందర్భంగా మహిళా పురస్కారం ఎందుకు మేము చేస్తున్నామంటే, మహిళలకు ఆయన ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మహిళల్ని ప్రోత్సహించి మహిళలకు న్యాయకరమైన పథకాలు ఇస్తూ మహిళలకు ఆయన ఎంతో మేలు చేశారు. కాబట్టి ఈ రోజున మహిళా కాంగ్రెస్ తరఫున రాజీవ్ గాంధీ గారి జయంతిని పురస్కరించుకుంటున్నాం. అయితే మహిళలకే కాకుండా నేటి యువతకు కూడా 21 సంవత్సరాల యొక్క ఓటు హక్కును 18 సంవత్సరాలకి తగ్గించిన గొప్ప జ్ఞానవంతుడు. విజయవాడ నగరంలో సీతారామం చిత్రాలు చిత్ర యూనిట్ సందడి చేసింది. పాత రోజులను గుర్తు చేస్తూ పెళ్లి వీసీఆర్ క్యాసెట్ పై అల్లిన ఒక అందమైన ప్రేమ కథ చిత్రమే సీతారాం చిత్రాలని, ఈ నెల 30న విడుదల కానున్న ఈ చిత్రాన్ని ఆదరించాలని చిత్ర హీరో లక్ష్మణ్ ప్రేక్షకులను కోరారు. బందర్ రోడ్లోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో లక్ష్మణ్ మాట్లాడుతూ, తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న సమయంలో చిత్ర దర్శకుడు నాగశశిధర్ రెడ్డి చెప్పిన కథ విని వెంటనే హీరోగా నటించేందుకు అంగీకరించినట్లు చెప్పారు. కేవలం ₹1.5 బడ్జెట్ లో ఈ చిత్రాన్ని పూర్తి చేయడం జరిగిందని, 4 నిర్మాతలు ఈ చిత్రాన్ని అందమైన ప్రేమ కావ్యంగా మలిచారని తెలియజేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తమ ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశామని, వెళ్లిన ప్రతి కాలేజ్ లో యువత తమను ఎంతగానో ఆదరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మన పాత రోజులను గుర్తు చేస్తూ పెళ్లి వీసీఆర్ క్యాసెట్స్ పై అల్లిన ఒక అందమైన ప్రేమ దృశ్య కావ్యమని అన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న భ్రమరాంబిక యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమే అని, ఆమె క్యారెక్టర్ తెలుగింటి అమ్మాయిలా ఉంటుందని, ప్రతి ఒక్కరికి ఆ క్యారెక్టర్ నచ్చుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 30న థియేటర్లో తమ చిత్రం విడుదల కానుందని, ప్రేక్షకులు తమ చిన్న చిత్రాన్ని వీక్షించి ఆదరించాలని ఆయన కోరారు. అనంతరం దర్శకుడు నాగశశిధర్ రెడ్డి మాట్లాడుతూ, సినిమాలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు చిన్న చిత్రమైనా పెద్ద చిత్రమైనా తప్పక ఆదరిస్తారని నమ్మకంతో సీతారాం చిత్రాలు ప్రేమ కథా చిత్రాన్ని తీయడం జరిగిందన్నారు. తాను కూడా ఈ సినిమాకు దర్శకుడితో పాటు ఒక నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నట్లు తెలియజేశారు. ఈ చిత్రంలో సీనియర్ నటులతో పాటు వర్ధమాన నటీనటులు కూడా నటించారని తెలిపారు. కథ నచ్చడంతో హీరో కూడా ఈ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోలేదని వివరించారు. అనంతరం చిత్ర సహ నిర్మాత పవన్ రాజ్ మాట్లాడుతూ, తనతో పాటు మరో 3గురితో కలిసి చిన్న సినిమాను నిర్మించడం జరిగిందని, అయితే ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన ట్రైలర్ టీజర్ కు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన మరువలేనిదన్నారు. ప్రేక్షకులు తమ చిత్రాన్ని వీక్షించి చిన్న నిర్మాతలను ప్రోత్సహించాలని ఆయన కోరారు. విలేకరుల సమావేశంలో చిత్ర యూనిట్ సభ్యులు మహమ్మద్ సలీం, ఇర్ఫాన్, బుచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు. మేమంతా కర్నూలు నుంచి వచ్చాము. సో చిన్నప్పటి నుంచి సినిమాలు తీయాలా, సినిమా మీద ఉన్న ప్యాషన్ కానీ, సినిమాకి ఇండస్ట్రీకి ఎలా అన్నా వెళ్ళాలి, సినిమాలు తీయాలి అన్న చిన్నప్పటి నుంచి కోరిక మా అందరిలో ఉంది ఇండివిజువల్స్. మేమంతా ఇంతకుముందు ఒక చిన్న షార్ట్ ఫిలిం తీసామండి. సో సినిమా మీద ఉన్న ప్యాషన్తో ఆ షార్ట్ ఫిలిం తీసిన టీం మొత్తం కలిసి ఇంకా షార్ట్ ఫిలిమ్స్కి టైం కాదు, ఇది ఒక పెద్ద ఫిలిమ్స్ తీయాలని చెప్పి మేమంతా డిసైడ్ అయ్యి, సో సెల్ఫ్ బడ్జెట్ క్రౌడ్ ఫండింగ్ అనుకొని తక్కువ బడ్జెట్లో సినిమా ఒకటి కంప్లీట్ చేద్దామని ఉన్న స్క్రిప్ట్స్లలో ఒక బెస్ట్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని తక్కువ బడ్జెట్లో తక్కువ టైం స్పాన్లో కంప్లీట్ చేద్దామని స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది సీతారాం చిత్రాలండి.
ఈ సీతారాం చిత్రాలు ఆగస్ట్ 30th నియర్ బై థియేటర్స్లో రాబోతుంది. ప్రేక్షకులు అందరూ చూసి మా సినిమాని తప్పకుండా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ సినిమా 2 years కష్టం అండి. నాలాంటి బేసిక్గా నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూనే సినిమా కంప్లీట్ చేశాను. సో అందరికీ ఉంటుంది చిన్నప్పుడు ఖచ్చితంగా సినిమాలు తీయాలని చెప్పి. కాకపోతే సినిమా తీయాలంటే ఎంకరేజ్మెంట్ చాలా చోట్ల దొరకదు. సో అది చాలా కష్టం. సో దానికి నిలబడాలి అంటే మన కాళ్ళ మీద మనం ఫస్ట్ నిలబడాలి. సో అలా నిలబడి అందరం ఇప్పుడు ఈ స్టేజ్కి ముందరికి రావడం జరిగింది. మా కష్టం, ఈ 2 years కష్టం మీరు ఈ సినిమాలో ఖచ్చితంగా చూస్తారు. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. సో గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు నాగేశ్వర్ రెడ్డి. రైజింగ్ హ్యాండ్స్ ప్రొడక్షన్స్ అని చెప్పేసి ఫస్ట్ బ్యానర్లో మా ఫస్ట్ సినిమా వచ్చేసి సీతారాం చిత్రాలు. ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అండ్ టీ సెల్లర్స్ వీళ్ళ మీద నడిచే కథ అనమాట. సో ఇందులో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మన వీసీఆర్ క్యాసెట్లు ఉండేవి ఒకప్పుడు. సో అది కన్వర్ట్ చేస్తూ ప్రజెంట్ జనరేషన్కి చూపించాలనేది మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. సో హీరో క్యారెక్టర్ టీ సెల్లర్ నుంచి అక్కడికి ఎలా చేంజ్ అయ్యాడు అనేది మెయిన్ పాయింట్ సినిమాలో. అండ్ లవ్ స్టోరీ ఉంటుంది ఇందులో. అండ్ ఇంకొకటి మోటివేషనల్. ఈ రోజుల్లో మనం చాలా రెగ్యులర్గా చూస్తుంటాం, మనం స్టేటస్లో మోటివేషనల్ వీడియోస్ చూస్తూ ఉంటాం. సో అలా మోటివేషన్స్ చూస్తూ ఇన్స్పైర్ అయిన కుర్రోడు, ఓ టీ అమ్ముకునే కుర్రోడు ఒక పెద్ద స్టేజ్కి ఎలా ఎదిగాడు. సింపుల్గా చెప్పాలంటే స్టార్టప్, మనం చాలా టీ స్టాల్లో ఫ్రాంచైజీలో ఎలాగైతే మోడల్స్లో డెవలప్ అవుతుంటారో ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కూడా అలా డెవలప్ అవుతూ వెళ్తుంది అనమాట, చిన్న స్టేజ్ నుంచి పైకి. చిన్న సినిమాని ఎంకరేజ్ చేసినటువంటి ఇర్ఫాన్ అన్నకి అండ్ హేమ అండ్ టీమ్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. వస్తున్న ఈ సీతారాం చిత్రాలు మేము స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు అసలు మా దగ్గర ఫండింగ్ లేదు, ఏం లేదు. సో ఒక 4-5 మెంబర్స్ ప్రొడ్యూసర్స్ ఏకమై ఒక క్రౌడ్ ఫండింగ్గా ఒక చిన్న బడ్జెట్తో ఈ సినిమాని తీసాము. హీరో కానీ ఏ ఒక్క రూపాయి తీసుకోలేదు రెమ్యునరేషన్. ఈవెన్ డైరెక్టర్ కూడా చాలా కష్టపడి చేశాడు. ఈవెన్ డైరెక్టర్ కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. సో అందరు కలిసి చాలా కష్టపడి చేశారు. ఈవెన్ డిఓపి కూడా ఒక్క రూపాయి తీసుకోలేదు. సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. అలానే మీరు కూడా ఎప్పుడు మాకు సపోర్ట్ ఉంటారని చెప్పి మీ మీడియా వాళ్ళు కూడా సో మేము ఆశిస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ విజయవాడ, మా అందరికి ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల నిర్మాణం అత్యంత ప్రాధాన్యతగా తీసుకుందన్న గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి. ఇళ్ల నిర్మాణాలలో నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిందేనని ఆదేశం. ఉపాధ్యాయులు వాగుదాటుతూ మృతి చెందడంపై నష్టపరిహారం ప్రకటించిన ప్రభుత్వం. ఒక్కొక్కరికి 15 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్టు తెలిపిన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి. పాతబస్తీలో జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు. మద్యం కోసం గొడవకు దారితీయగా హత్య జరిగిందని చెప్పిన డీసీపీ హరికృష్ణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.